ఎన్నికల ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. రాయదుర్గం వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీలో చేరారు. తన సొంత ఊరు బొమ్మసహల్ మండలం ఉంతకల్లుకు చెందిన 65 కుటుంబాలతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీలో చేరటంతో నియోజకవర్గంలో మరింత బలం పెరిగిందని కాలువ శ్రీనివాసులు అన్నారు. మరింత బలోపేతం అవుతుందని నేను నమ్ముతా ఉన్నా. తప్పకుండా ఇది బీసీలు బడుగు బలహీన వర్గాల పార్టీ. అందరికీ పార్టీలో గౌరవం ఉంటుంది. మీకు గతంలో ఆ పార్టీలో ఏ రకంగా గౌరవం ఉందేమో నాకు తెలియదు, కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మీ గౌరవాన్ని నిలబెట్టేదానికి, అట్లాగే మీ అందరికీ తగిన రీతిలో అక్కడ గౌరవ మర్యాదలు లభించే విధంగా చూసుకోవడానికి మేమందరం కూడా మా ఏమాత్రము భేదభావం లేకోకుండా మీకు సహాయం చేస్తామని, సహకరిస్తామని, మీరు కూడా అదే రకంగా పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని అందరిలో కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీతో ఐకమత్యంతో ఉండి అత్యధికమైన మెజార్టీ, ఎందుకంటే నియోజకవర్గం అంతా ఒక ఎత్తు అయితే ఉంతకల్లు గ్రామం ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే వైసీపీ క్యాండిడేటు సొంత ఊరు కాబట్టి అక్కడే మనం మెజార్టీ తీసుకొచ్చుకుంటే మరి అతని బలం ఏందో తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంగా అందరితో కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీని మీ ఊర్లో తీసుకురావాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను నమ్ముతా ఉన్నా. తప్పకుండా ఇది బీసీలు బడుగు బలహీన వర్గాల పార్టీ. అందరికీ పార్టీలో గౌరవం ఉంటుంది. మీకు గతంలో ఆ పార్టీ